హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లావణ్య నాటుకోల్ ఫ్రెండ్స్. ఇది మన ఫామ్ నుండి వెళ్ళి మన కోళ్ళ ద్వారా మనకు ఎగ్స్ రావడం వల్ల ఈసారి కొద్దిగా బాగానే రావడం వల్ల ఇంక్యుబేటర్ ద్వారా ఇంక్యుబేటర్ కూడా మనకు సక్సెస్ అయింది. లాస్ట్ టైం 2 months బ్యాక్ మనం ఇంక్యుబేటర్ ఫెయిల్ అయినందున గత 2 months నుండి వెళ్ళి మనకు చిక్స్ ప్రొడక్షన్ అనేది ఆగిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత రియలైజ్ అయ్యి మళ్ళీ మనం కొత్త ఆటోమేటిక్ ఇంక్యుబేటర్ తీసుకొని దాని ద్వారా మనము ఒక బ్యాచ్ సక్సెస్ఫుల్ తీసిన తర్వాతనే ఇది రెండో బ్యాచ్ పిల్లలు ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి 12 days చిక్స్. ఇవి దగ్గర 1 month వరకు మనం బ్రూడింగ్ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో వీటిని మనము ఇప్పుడు 12 days నుండి వెళ్ళి బ్రూడింగ్లోనే కంటిన్యూషన్గా ఉంచుతున్నాం ఫ్రెండ్స్. అలాగే వీటికి మార్నింగ్ ఈవినింగ్ వాటర్ ఇచ్చుకుంటూ వాటికి అక్కడక్కడైనా అదే రూమ్లోనే బ్రూడింగ్లో చేస్తూ వాటిని బయటికి తిప్పకుండా 1 month అయ్యేంత వరకు వాటిని కంప్లీట్గా రూమ్లోనే ఉంచాలనే ఉద్దేశంతో అలా జాలీల టైప్లో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. వీటితో పాటు మనకు చిన్న ఇవి కూడా అందులో నుండి అవి తీయగానే రూమ్ అంతా తిరుగుతున్నాయి అనేసి అవి జాలి పెట్టినా కానీ ఏదో ఒక టైంలో జాలి తీయడం వల్ల ఇవి అటు మూలలకు ఇటు మూలలకు రన్నింగ్ చేస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎక్కడున్నా కానీ గుంపులుగా హెచ్చగా ఉండడం కోసం ఒకటి ఎంబడి ఒకటి దగ్గరలో ఉంటూ తిరుగుతున్నాయి. ఈ చిక్స్ వచ్చేసి మనము ఇది జస్ట్ 3 days చిక్స్ కూడా మనము ఈరోజు మళ్ళీ వీటిలో కలపడం జరిగింది ఫ్రెండ్స్. ఇవి కొన్ని కలిసి అటు ఇటు తిరుగుతున్నాయి. ఈ 3 days చిక్స్ ఏంటంటే మనము ఒక ఫస్ట్ బ్యాచ్లో వేసినప్పుడు అవి ఒక 25 చిక్స్ దాకా రావడం జరిగింది. మళ్ళీ ఇంక్యుబేటర్ అనేది రన్నింగ్లోనే ఉంది కాబట్టి మళ్ళీ మనకు ఈరోజు కూడా ఒక 24 చిక్స్ రావడం జరిగింది. ఇవి 3 days పిల్లలు ఫ్రెండ్స్. ఈ 3 days పిల్లల్ని ఇప్పుడు తేవడం వల్ల ఈ వీడియో తీస్తున్నాము. ఇవి 3 days, అవి వచ్చేసి 12 days పిల్లలు కాబట్టి అవి కొంచెం యాక్టివ్గా అటు ఇటు మన సిమెంట్ ఇటుకను దునికి అవతల జంప్ చేసి వెళ్తున్నాయి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి 3 days కాబట్టి ఇప్పుడే మనం వీటిని ఈడ పెట్టడం వల్ల వాటికి ఇంకా ఎటు పరిగెట్టాలో అర్థం కావట్లేదు. ఇవి మాత్రం కొంచెం యాక్టివ్గా తిరుగుతూనే ఉన్నాయి. వీటికి ఇప్పుడే తోకలు రెక్కలు కూడా కొద్దిగా రావడం వల్ల కొంచెం యాక్టివ్గా అటు ఇటు తిరగడం జరుగుతుంది. ఇవేమో కొద్దిగా ఇప్పుడే కదా మనం జస్ట్ ఒక 5 minutes అవుతుంది వీటిని మనం బాక్స్లో పెట్టి దించడం వల్ల అవి అలాగే ఆగిపోయాయి. ఇవైతే ఈ 12 days కాబట్టి అటు ఇటు రన్నింగ్ చేస్తూనే ఉన్నాయి. మనకు ఈ బ్రూడింగ్ టైప్లో ఒక ఫీట్ హైట్లో 1 2 3 4 బల్బ్స్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఈ 4ను ఒక 2 feet డిస్టెన్స్లో మనం గోడకును రూమ్కి చిన్నగా సిమెంట్ ఇటుకలతోటి పెట్టుకొని ప్రస్తుతం అయితే మనం చిన్న బ్రూడింగ్ అనేది మనమే ఏర్పాటు చేసుకొని బ్రూడింగ్ అనేది మనం స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఇలాగే బ్యాచ్ కొంచెం పెరిగిన కొద్దీ రూమ్లో లైటింగ్ కూడా ఎక్స్టెన్షన్ చేస్తూ ఎక్కువ బల్బులు మెయింటైన్ చేయాలనే ఆలోచన ఉంది. ప్రస్తుతం అయితే తక్కువ సంఖ్యలో ఉన్నందున మనమైతే ఒక 4 bulbs మెయింటైన్ చేస్తూ ఆల్మోస్ట్ మినిమం 20 hours అయినా మనము ఆన్లో ఉండేలాగా చూస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే చార్జబుల్ లైట్స్ కాబట్టి అవి ఉంటాయి. ఇది 2 feet డిస్టెన్స్లో మనం ఆల్మోస్ట్ ఒక 20 feet డిస్టెన్స్లో 2 feet వెడల్పులో ఇక్కడికి మనం అది వేయడం వల్ల అది మనకు క్లియర్గా పిల్లలు ఒక 1 week వరకు అయితే అవి ఎటు జంప్ చేయట్లేదు. 1 week దాటినంటే అది మనకు అందుబాటులో ఉంటలేవు, జంప్ చేసి రూమ్ అంతా తిరుగుతున్నాయి ఫ్రెండ్స్. అలాగే మన తోటలో వీటిని మనం జస్ట్ ఒక 1 month తర్వాత కంప్లీట్గా ఫ్రీ రేంజ్లోనే వదిలేసి ఉంటాం కాబట్టి ఏ 1 month days అయిన పిల్లల్ని మొత్తం కంప్లీట్గా మళ్ళీ తోటలో వదిలేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా 4 weeks అనేది బ్రూడింగ్ పీరియడ్ కాబట్టి ఖచ్చితంగా ఇందులోనే పెట్టేస్తున్నాము. ఇలా
ఇది సెకండ్ బ్యాచ్ కాబట్టి ఒక ఫస్ట్ బ్యాచ్లో కూడా రిలీజ్ అయ్యాయి. కాకపోతే అప్పుడు ఏంటంటే మనకు ప్రొడక్షన్ అనేది తక్కువ ఉన్నది కాబట్టి అప్పుడు తక్కువ చిక్స్ వచ్చినాయి. మనకు 4 చిక్స్ వస్తే ఒక చిక్ అనేది కొద్దిగా ఇంజూర్ అయ్యి పక్కకు ఉంది. ఇవి 3 చిక్స్, ఇవి 45 డేస్ చిక్స్ ఫ్రెండ్స్. ఇవి చాలా యాక్టివ్గా ఉన్నాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కూడా చేసేయండి.